పునీత మిగుయెల్ ఫాబ్రెస్ కార్డెరో. ఈ పునీతుడు 1854 సంవత్సరంలో నవంబర్ 7వ తారీఖున ఎక్వియాడోర్ క్యూయంకాలో జన్మించాడు. ఫ్రాన్సిస్కో ఈయన జ్ఞానస్నానం పేరు. పుట్టుకతోనే కాలునందు నొప్పితో అవయవ లోపంతో పుట్టినను బాధను భరిస్తూ చైతన్యంగా ఉండేవాడు. తన 15వ ఏట బ్రదర్స్ ఆఫ్ ది క్రిస్టియన్ స్కూల్లో చేరాడు. నిజానికి ఆ సభలో సంపూర్ణంగా ఆఖరి మాట పట్టు తీసుకున్న మొదటి లాటిన్ అమెరికా బ్రదర్ ఇతడే. ఈ విధంగా మాట పట్టు తీసుకునే సమయంలో ఆయన పేరును బ్రదర్ మిగుయెలుగా మార్చారు. అనేక సంవత్సరముల పాటు క్విట్లోని పాఠశాలలో విద్యార్థులకు అనేక భాషల్లోనూ అనేక రకాల సాహిత్యాలను బోధించాడు. విద్యార్థులకు ఉపయోగపడే అనేక పుస్తకాలను రాశాడు. అవి దక్షిణ అమెరికాలోని అనేక దేశాల్లో ఉపయోగించారు. బ్రదర్ గారు సత్యోపదేశాన్ని బోధించడంలో విద్యార్థులను మొదటి సప్రసాద స్వీకరణకు సిద్ధం చేయుటలో మంచి విశిష్టతను సాధించారు. స్పెయిన్లో జరిగిన గురు వ్యతిరేక ఉద్యమంలో 8 మైళ్ళు పాదయాత్ర చేసి పవిత్ర దివ్య సప్రసాదమును అపవిత్రపరిచే వారి నుండి రక్షించాడు. 56 సంవత్సరాల ప్రాయంలో వీరు నిమోనియాతో మరణించారు. 1984 అక్టోబర్ 21న 2వ జాన్ పాల్ పోపు గారు వీరికి పునీత పట్టం కట్టారు. పునీత మిగుయెల్ గారి చివర వాక్యములు: నన్ను నేను క్రీస్తుకు సంపూర్ణంగా అర్పించుకున్నాను. తద్వారా ఆయన నన్ను తనకిష్టమైన రీతిలో ఉపయోగించుకోవచ్చును. నేను చదివే స్థలంలో పాఠశాల యందు వ్రాసే ప్రతి పదం, చదివే ప్రతి వాక్యం, చేసే ప్రతి పని దేవునికి మహిమ చేకూర్చేలా ఉండాలని కోరుకుంటున్నాను. ఆమెన్.